జేఈఈ మెయిన్స్ మరియు అడ్వాన్స్డ్ కోసం తెలుగులో ఓజీ కంటెంట్ అందిస్తున్న ఛానల్ జేఈఈ తెలుగు మంత్ర. వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అడిగిన ప్రాబ్లం ఏంటంటే నెంబర్ ఆఫ్ నాన్ నెగటివ్ ఇంటీజర్స్. నెంబర్ ఆఫ్ నాన్ నెగటివ్ ఇంటీజర్ solutions of the equation a plus b plus 2c is equal to 22. సో నాకు ఈక్వేషన్ ఇచ్చారు, a plus b plus 2c is equal to 22 ఇచ్చారు. నెంబర్ ఆఫ్ నాన్ నెగిటివ్ ఇంటీజర్ సొల్యూషన్స్ కావాలి. నాన్ నెగిటివ్ అంటే అన్ని పాజిటివ్ రావాలని అర్థం. అంటే మనకి ఇచ్చిన దాని ప్రకారం a plus b plus 2c is equal to 22 ఇచ్చారు. ఇక్కడ కొన్ని మనం జాగ్రత్తగా చేసుకోండి. ఇక్కడ ఇచ్చిన ఈక్వేషన్ a plus b plus 2c is equal to 22 ఉంది. దీన్ని మనం 2c అవతలకు పంపిస్తే a plus b is equal to 22 minus 2c వస్తుంది. 22 minus 2c ఉన్నప్పుడు మనం ఇప్పుడు c వాల్యూస్ మనకి ఇవ్వలేదు కాబట్టి c 0 1 2 3 తీసుకుంటే ఎలా ఉంటుందో మనం ట్రై చేద్దాం. ఒకసారి n+r అప్లై చేద్దాం. ఒకవేళ c is equal to 0 అయింది అనుకోండి, అప్పుడు a plus b ఏమవుతుంది, 22 అవుతుంది. ఇప్పుడు c వాల్యూ 1 తీసుకోండి. అంతే కదా, ఈక్వేషన్ మనకి ఏబిసిలో ఏమి తెలియనప్పుడు మనం c 1 2 3 తీసుకుంటే సరిపోతుంది. నాన్ నెగిటివ్ అంటే మనకు అర్థం జీరోస్ కాబట్టి, నాన్ నెగిటివ్ అంటే జీరోలు పాజిటివ్లు ఉండాలి కాబట్టి నెగిటివ్లు అవసరం లేదు కాబట్టి మనం సిని పాజిటివ్ వాల్యూస్ తీసుకెళ్ళాం అనుకోండి, డెఫినెట్గా మనకు వచ్చే వాల్యూస్ మనం చూసుకోవచ్చు. c1 వచ్చింది 22 minus 2, అప్పుడు a plus b ఏమవుతుందంటే 20 అవుతుంది. అలా c2 తీసుకున్నాం అనుకోండి, అప్పుడు 4 a plus b is equal to 18 వస్తుంది. ఇలా మనం చేసుకుంటూ పోవాలి. ఎక్కడ 0 వస్తుంది లాస్ట్లో, ఇక 0 వచ్చే ఛాన్సెస్. c11 తీసుకున్నాం అనుకోండి, c11 తీసుకుంటే ఏమవుతుంది, 11 into 22 అవుతుంది. అప్పుడు a plus b is equal to 0 వస్తుంది. ఇంతకన్నా ఛాన్సులు లేవు. అటు ఇప్పుడు a plus b is equal to 22 ఉంది. దీన్ని మనం n+r ఫార్ములా అప్లై చేస్తే n+r cr రెండు ఉన్నాయి కాబట్టి మొత్తం 22 a plus b. కాబట్టి దీనికి మనం n+r cr అప్లై చేసుకోండి. 22 plus 1 c1 r1 తీసుకుంటే అప్పుడు ఏమవుతుంది, 23 c1 వస్తుంది, 23 వచ్చేస్తుంది. మరి అలాగే ఇది కూడా తీసుకుంటే ఏమవుతుంది, 22 plus 1 కాబట్టి 20 plus 1 c1, అప్పుడు ఇది 21 అవుతుంది. అప్పుడు తీసుకుంటే ఇది 18 plus 1 c1 19 అవుతుంది. ఇలా మీరు తీసుకుంటే వెళ్ళిపోతే ఇక 0 కూడా మనం ఏం చేయలేం. అంటే ఏమొస్తుంది ఫైనల్గా మనకి 23 21 19 అండ్ సో ఆన్. ఇక లాస్ట్లో మనం 0 plus 1 తీసుకుంటే 1 c1 1 వస్తుంది. 1 factorial by 1 minus 1 అంటే మొత్తం ఎన్ని వస్తున్నాయి, 1 2 3 17 15 మొత్తం మనం వేసుకెళ్తే ఇది మొత్తం ఆడ్ నెంబర్స్ ఉండి 23 21 19 17 15 13 అంటే సమ్ ఆఫ్ ఆడ్ నెంబర్స్ మొత్తం 11 కదా 12 వస్తుంది. అప్పుడు సమ్ ఆఫ్ ఆడ్ నెంబర్స్ తీసుకోండి. సమ్ ఆఫ్ ఆడ్ నెంబర్స్ ఫార్ములా n² కాబట్టి మొత్తం మనకి ఆడ్ నెంబర్లు 12 వస్తాయి, ఇంక్లూడింగ్ 1తో యాడ్ చేస్తే 12² అంటే 144 వస్తుంది. అంటే నెంబర్ ఆఫ్ నాన్ నెగిటివ్ ఇంటీజర్ సొల్యూషన్స్ ఆఫ్ ది ఈక్వేషన్ అంటే ఏబిసి డిఫరెంట్గా మనం వేసుకుంటే 22 రావాలి. ఆల్రెడీ ఇక్కడ a plus b 22 అన్నాం కదా, a plus b 22 అంటే c0 అయినట్లు లెక్క, అదొక సొల్యూషన్. a plus b 20 అయితే c1 అయినట్లు లెక్క, అదొక సొల్యూషన్. అలాగే a plus b 18 అయిందంటే ఇక్కడ 4 ఆల్రెడీ c2 ఒక సొల్యూషన్. ఇలా మనం సొల్యూషన్స్ అన్నీ వేసుకుంటూ వెళ్తే వాటి యొక్క సమ్ మనం తీసుకుంటే సమ్ అడిగారు కాబట్టి వాడి సమ్ తీసుకుంటే మనం 144 వస్తుంది. ద సమ్ ఆఫ్ ఆడ్ నెంబర్స్ n² ఫార్ములా కాబట్టి 23 21 19 17 15 13 11 9 7 5 3 2 ఎస్ మొత్తం 12 144. ఇప్పుడు కొంచెం జాగ్రత్తగా నాన్ నెగిటివ్ సొల్యూషన్స్ ఇచ్చినప్పుడు కొంచెం మనం జాగ్రత్తగా చేసుకోవడానికి ట్రై చేయండి. అంటే ఏం తెలియనప్పుడు మనం ఏం చేయాలంటే సి వాల్యూస్ 0 1 2 3 తీసుకొని జాగ్రత్తగా చేయటం.
ఫస్ట్ మనకి కాంప్లెక్స్ నెంబర్స్ ఉంది. కాంప్లెక్స్ నెంబర్లో SEC z² మైనస్ 4z మైనస్ 16 0 ఇచ్చారు. దెన్ సిగ్మా మాడ్ z ప్లస్ √3i హోల్ స్క్వేర్ ఈజ్ అన్నారు. ఇచ్చిన కండిషన్ ఏమో z² మైనస్ 4z మైనస్ 16 0 దెన్ సిగ్మా z ప్లస్ √3i అన్నారు. అంటే ఇక్కడ z ప్లస్ √3i అంటే z ఆల్రెడీ మనకు తెలుసు కాబట్టి z మనం కనుక్కోవాలి ఈక్వేషన్ నుంచి. ఈ ఈక్వేషన్ నుంచి z మనం ఫైండ్ అవుట్ చేసి ఆ z ప్లస్ √3iని యాడ్ చేసుకుంటే ఆ తర్వాత మనకు డెట్ కనుక్కుంటే ఈజీగా ఉంటుంది. డెట్ అంటే ఏమిది, √(x² + y² వేసుకోవడమే కదా. ఆ √(x² + y² వేసుకొని మనం రెండింటిని యాడ్ చేసుకుంటే ఆన్సర్ వచ్చేస్తుంది. ఇచ్చిన ఈక్వేషన్ ఏంటి, z² మైనస్ 4z మైనస్ 16. దీన్ని మనం కన్వర్ట్ చేద్దాం. z² మైనస్ 4z మైనస్ 16 0. దీన్ని మనం కన్వర్ట్ చేయాలంటే ఏం చేయొచ్చు, ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు. z² మైనస్ 4z మైనస్ 16 0 పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు కాబట్టి మనం పర్ఫెక్ట్ స్క్వేర్లో తెచ్చుకుంటే ఇక్కడ మనకి 2abలో 4z ఉంది కాబట్టి 2abలో 2 వస్తుంది. కాబట్టి మనం 4 ఎక్కడ రాసుకొని 12 అవతల పెట్టుకోవచ్చు. అంటే z² మైనస్ 2 ఇంటూ z ఇంటూ 2 a² మైనస్ 2ab ప్లస్ b² అంటే 4 ఇక్కడ ఉంటే ఇంకా రిమైనింగ్ 16 ఉంది ఇక్కడ. అంటే ఇది మొత్తం మనం z మైనస్ 2 హోల్ స్క్వేర్ రాసుకోవచ్చు. ఇక్కడ మనం ప్లస్ 12 వేసుకుంటే సరిపోతుంది. ప్లస్ 12 వేసుకుంటే 16 వచ్చేస్తుంది. ఆ 16 మాత్రం పంపించుకుంటే ఏమవుతుంది, z మైనస్ 2 హోల్ స్క్వేర్ మైనస్ 12 అవుతుంది. చూడండి, a² మైనస్ 2ab 4z ప్లస్ b² 4 ఈ మైనస్ 12 వస్తే 16 ప్లస్ 4 ప్లస్ 16 ఇప్పుడు -4 రావాలి, మనకి -16 రావాలి. -16 కాబట్టి ఇక్కడ మనం మైనస్ వేసుకోవాలి. అప్పుడు 20 వేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు z² మైనస్ 4z మైనస్ 20 అప్పుడు ఇది తీసుకొస్తే ఇది 20 వేసుకుంటే సరిపోతుంది. అక్కడ a² మైనస్ 2ab ప్లస్ b² 4 మైనస్ 20. ఒకవేళ మనం తప్పేసామో చెక్ చేసుకోండి ఒకసారి. అంటే √3లో రావాలంటే ఇక్కడ √3 రావట్లేదు, 20 4 5 తీసుకుంటే 2√5 వస్తుంది కాబట్టి రాదు. ఒకవేళ ప్లస్ 16 తీసుకుంటే ప్లస్ 12 ఒక ప్లస్ 16 తీసుకోండి. పొరపాటు కాకుండా అది మైనస్ కాదు, ప్లస్ 16 పడింది. ప్లస్ 16 తీసుకుంటే ప్లస్ 4 కాబట్టి ప్లస్ 12 వస్తుంది. అప్పుడు ఇక్కడ -12 వస్తుంది, ఈజీగా ఐడెంటిఫై అవుతుంది. అప్పుడు 12 + 4 16 అవుతుంది, 2ab వస్తుంది. అప్పుడు z మైనస్ 2 ± -12 అంటే మనకి √12 అంటే అర్థమైంది 4 × 3 కాబట్టి 2√3 వస్తుంది. మైనస్కి మనం i వేసుకోవచ్చు కాబట్టి మనం 2√3i వేసుకోండి. అప్పుడు z = 2 ± √3i వస్తుంది. ఒకటేమో 2 + 2√3i, ఒకటేమో 2 - 2√3i వస్తుంది. ఒక z ఏమో 2 + 2√3i వస్తుంది, ఒక ప్లస్ ఏమో 2 - 2√3i వస్తుంది. ఇప్పుడు అడిగింది ఏంటి మనకి z + 3i. ప్రాబ్లంలో z + √3i అడిగారు. z + √3 అంటే z అంటే నీకు ఎంత వచ్చింది, 2 + 2√3 ప్లస్ √3i, ఇది అయ్యే ఇది అయ్యే కాబట్టి 2 + 2√3 ప్లస్ √3 3√3i వస్తుంది. ఇది z1 తీసుకుంటే మనకి సెకండ్ ఆప్షన్ కూడా ఉందిగా 2 - 2√3, దాన్ని కూడా యాడ్ చేయండి. మనకు కావాల్సిన z + √3i, z ఇక్కడ రెండోది 2 - 2√3i ప్లస్ √3i వస్తుంది. అప్పుడు ఏమవుతుంది 2 - √3i వస్తుంది. 2 - √3i వస్తుంది. ఇప్పుడు దీనికి మనం హోల్ స్క్వేర్ కట్టామనుకోండి, √a² + b² వేసుకుంటే ఇక్కడ 2² 4 9 × 3 27 వస్తుంది. అంటే ఫస్ట్ మనం తీసుకుంటే mod z + √3i హోల్ స్క్వేర్ తీసుకుంటే
రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ 2 స్క్వేర్ ప్లస్ 27 31 వస్తుంది. దీనికి చేసుకుంటే రెండోది సిగ్మా కదా, తర్వాత యాడ్ చేద్దాం. రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ 4 ప్లస్ 3 7 వస్తుంది. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అడిగి మిగిలిన 31 ప్లస్ 7. అడి సిగ్మా కాబట్టి రెండు సమ్ చేయండి. ఆన్సర్ ఈస్ 31 ప్లస్ 7 దట్ ఈస్ ఈక్వల్ టు 38 వస్తుంది ఆన్సర్. ఇప్పుడు కాంప్లెక్స్ నెంబర్స్ ఇచ్చినప్పుడు ఏదైనా మనం ముందు జెడ్ వాల్యూ కనుక్కోవడానికి ట్రై చేయాలి. ఇక్కడ జెడ్ స్క్వేర్ మైనస్ 4z ప్లస్ 16 తీసుకొని ఏ స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ బీ స్క్వేర్ లాగా చేసుకుంటే ఇక్కడ ప్లస్ 12 ప్లస్ 4 16 ఎక్కడ తేడా రాదు మీకు. ఆ ప్లస్ 12 అదురు పంపిస్తే మైనస్ 12 అవుతుంది. అప్పుడు జెడ్ మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆర్ కాబట్టి రూట్ -1 అంటే i అవుతుంది కాబట్టి 2√3i. జెడ్ ఈజ్ ఈక్వల్ టు 2 ప్లస్ ఆర్ మైనస్ √3i. ఒకసారి ప్లస్ ఒకసారి మైనస్ తీసుకొని జెడ్లో మనం ఇచ్చింది జెడ్ ప్లస్ √3i కాబట్టి జెడ్లో సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి 2 ప్లస్ 3√3i వస్తుంది. అంటే జెడ్ ప్లస్ √3 దానికి డెట్ కనుక్కుంటే ఏమవుతుంది, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అవుతుంది. 2 స్క్వేర్ 4 3√3 హోల్ స్క్వేర్ అంటే 27 వస్తుంది. సెకండ్ కూడా మనం జెడ్ ప్లస్ √3 చేస్తే 2 మైనస్ 2√3 ప్లస్ √3 మైనస్ √3 కాబట్టి 4 ప్లస్ 3 7 వస్తుంది. ఇప్పుడు సిగ్మా అంటే రెండు యాడ్ చేయాలి కాబట్టి 27 ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 27 వస్తుంది. థ్యాంక్ యూ. నెక్స్ట్ సమ్ రిలేటెడ్ టు ట్రిగ్నామెట్రీ. దిస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ సమ్. Here a and b is given. They want to find the relation between a and b. Find the relation between a and b. Number of times this problem will come. ఈ ప్రాబ్లం చాలాసార్లు వచ్చిందండి. లాస్ట్ ఎంసెట్స్లో ఎక్కువ సార్లు వచ్చి ఇంతకుముందు జేఈ మెయిన్స్లో ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు కొంచెం ఇది ఎంసెట్ స్థాయికి వచ్చేసింది ఎందుకంటే అందరూ ఈజీగా చేస్తున్నారు. అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు sin 3 బై cos 9. అంటే దీన్ని మనం కన్వర్ట్ చేసుకోవాలి. ఒకవేళ మీరు cos 3ని పైన కింద మల్టిప్లై చేసుకొని 2 sin a cos b అట్లా చేసుకుంటే ఇంకా ఈజీగా ఉంటుంది. ఏ ఈజ్ ఈక్వల్ టు sin 3 బై cos 9 వచ్చింది. దీన్ని మనం హాఫ్తో డివైడ్ చేసుకొని cos 3తో చేసేసుకోండి. అప్పుడు ఏమవుతుంది, హాఫ్ ఇంటూ 2 sin 3 cos 3 అవుతుంది. ఇక్కడ కూడా cos 9 cos 3 అవుతుంది. అంటే cos 3తో మనం న్యూమరేటర్ డినామినేటర్ మల్టిప్లై చేసాం. అట్ ద సేమ్ టైం హాఫ్ 2 క్యాన్సిల్ అయితే cos 3 క్యాన్సిల్ అయితే sin 3 బై cos 9 వచ్చేస్తుంది. ఎందుకు చేసామంటే మన ప్రాబ్లం కోసం. ఇప్పుడు చూడండి 2 sin a cos a 2 sin a cos a అంటే sin 2a వస్తుంది. sin 2a అంటే sin 2 ఇంటూ 3 degrees అంటే sin 6 degrees వస్తుంది. ఇన్ని స్టెప్పులు వేయకుండా డైరెక్ట్గా వేస్తున్నానండి. చూడండి ఇక్కడ 2 sin a cos a 2 sin a cos a అంటే sin 2a sin 6 degrees వస్తుంది. మనకి 6 ఇక్కడ కింద డినామినేటర్ చూడండి 9 3 ఉంది. 9 3 ఉంది కాబట్టి మనం 6ని ఎలా రాసుకోవచ్చు అంటే sin ఆఫ్ 9 మైనస్ 3గా రాసుకోవచ్చు. జాగ్రత్త అబ్జర్వ్ చేయండి. 2 sin a cos a అని sin 2aగా రాసాం. sin 2a అంటే sin 6ని మనం 9 మైనస్ 3గా రాసాం. అక్కడ హాఫ్ ఇంటూ sin 9 degrees మైనస్ 3 degrees బై cos 9 degrees cos 3 degrees ఉంటుంది. దీన్ని మనం కొద్దిగా స్ప్లిట్ చేసుకుంటే sin a మైనస్ b చేస్తే sin a cos b మైనస్ cos a sin b బై cos 9 degrees cos 3 degrees వచ్చేస్తుంది. ఇప్పుడు చూడండి ఒక్కదాన్ని డివైడ్ చేసేయండి. sin 9 cos 3 బై cos 9 cos 3 cos క్యాన్సిల్ అయిపోతుంది. sin 9 బై cos 9 ఏమవుతుంది, tan అవుతుంది. tan 9 degrees మైనస్ ఇక్కడ ఇది డివైడ్ చేయండి. cos 9 sin 3 ఉంది, cos 9 cos 3 ఉంది. అక్కడ cos 9 క్యాన్సిల్ అయితే sin 3 బై cos 3 tan 3 అవుతుంది. ఇప్పుడు మనం ఇచ్చినటువంటి మూడు ఫ్రాక్షన్స్లో ఒక ఫ్రాక్షన్ తీసుకున్నాం sin 3 బై cos 9. sin 3 బై cos 9 మనకి ఎలా వచ్చిందంటే హాఫ్ ఇంటూ tan 9 మైనస్ tan 3 వచ్చింది. అంటే డినామినేటర్లో ఉన్న 9 మైనస్ న్యూమరేటర్లో ఉన్న 3 ఇన్ టర్మ్స్ ఆఫ్ tan వచ్చింది. అలాగే దీన్ని కూడా మనం చేంజ్ చేసుకుంటే సేమ్ ఇలాగే హాఫ్ ఇంటూ డినామినేటర్లో 27 ఉంది కాబట్టి tan 27 మైనస్ tan 9 వచ్చేస్తుంది. థర్డ్ వన్ tan 81 మైనస్
tan 27 వస్తుంది. అది మనం 3 ఇలా రాసుకుంటే ఇప్పుడు వాడు ఇచ్చిన ప్రకారం మనం క్యాపిటల్ A ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ ఆల్రెడీ రాసాము, మళ్ళీ ఒకసారి రాస్తున్నాను. tan 9 మైనస్ tan 3 ప్లస్ హాఫ్ కామన్ తీసేసుకుంటే ఇది ఎలా వస్తుంది? tan 27 degrees మైనస్ tan 9 degrees వస్తుంది. మూడోది tan 81 degrees మైనస్ tan 27 వచ్చేస్తుంది. ఇప్పుడు ఫైనల్గా మనకేం మిగులుతుంది చూడండి, మైనస్ tan 9 ప్లస్ tan 9 క్యాన్సిల్, tan 27 మైనస్ tan 27 క్యాన్సిల్. ఇప్పుడు మిగిలింది ఏంటి మనకి? tan 81 degrees మైనస్ tan 3 వచ్చింది. చూడండి ఈ వాల్యూ ఎవరు మనకి? బి. డైరెక్ట్గా బి వాల్యూ ఏమి ఇచ్చారంటే tan 81 degrees మైనస్ tan 3 ఇచ్చారు. కాబట్టి మనకి ఇక్కడ ఏమొస్తుందండి? A ఈజ్ ఈక్వల్ టు హాఫ్ బి వస్తుంది. tan 81 మైనస్ tan 3 డైరెక్ట్ ఆన్సర్ బి. ఇక్కడ క్రాస్ మల్టిప్లై చేసుకుంటే 2a ఈజ్ ఈక్వల్ టు బి, దిస్ ఈజ్ ద రిలేషన్. 2 into a 2a ఈజ్ ఈక్వల్ టు బి ఈజ్ ద రిలేషన్. అంటే మనం ఎప్పుడైనా ట్రిగ్నోమెట్రీ ఇచ్చినప్పుడు జనరల్గా మనం డివైడ్ చేయటమా, లేకపోతే ఖచ్చితంగా ఇలాంటి మోడల్స్ ఇచ్చినప్పుడు 2 sin a cos b అప్లై చేయాల్సి వస్తుంది. మనం ఒకటికి 2 సార్లు ట్రై చేసుకుంటే ఈజీగా మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. రిలేషన్ అడిగారు కాబట్టి ఖచ్చితంగా బి అనే వాల్యూ ఏతో ఏదో ఒక కొరిలేషన్తో ఉంటుంది. కాబట్టి ఈ స్ప్లిట్టింగే మనకు చాలా అవసరం. చక్కగా cos 3తో మల్టిప్లై చేసుకోండి, 2 sin a cos b వస్తుంది. sin a cos b మైనస్ cos a sin bలో మనం సింప్లిఫై చేస్తే హాఫ్ ఇంటూ tan 9 మైనస్ tan 3 వస్తుంది. ఈ విధంగా సెకండ్ ఫ్రాక్షన్ని థర్డ్ ఫ్రాక్షన్ మనం చేసుకుంటే డైరెక్ట్గా tan 81 మైనస్ tan 3 వస్తుంది. a ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ tan 81 మైనస్ tan 3 b కాబట్టి 2a ఈజ్ ఈక్వల్ టు b అవుతుంది. దిస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనం జాగ్రత్త చేసుకోవాలి. ఇలాంటి మోడల్స్ చాలాసార్లు వచ్చింది ఎగ్జామ్కి. ఖచ్చితంగా ప్రతి చాప్టర్లో నుంచి 3 క్వశ్చన్లు ఇస్తున్నాడు. ఆ 3లో 2 ఈజీగా ఉంటున్నాయి, ఒక్కటే కష్టంగా ఇస్తున్నాడు. ఇప్పుడు కొంచెం మనం జాగ్రత్తగా చేసుకుంటే ఇబ్బంది లేకుండా ఉంటుంది. మొన్న పర్ముటేషన్ కాంబినేషన్స్లో అంతకుముందు ఏం అడిగాడంటే అడిగాడు, మదర్ ర్యాంక్ అడిగాడు, MOTHER. మదర్ యొక్క ర్యాంక్ ఎంత అన్నాడు, గూగుల్ యొక్క ర్యాంక్ ఎంత అన్నాడు. ర్యాంక్స్ కనుక్కోవడం కంపల్సరీగా ఒకటి వస్తుంది. ఎందుకంటే ఎక్కడైనా మనకి ఎలిమెంట్స్ ఉన్న లెటర్స్ కొంచెం డబుల్గా ఉన్నప్పుడు ఖచ్చితంగా అదే ఇస్తాడు. ఎందుకు సింగిల్గా ఇస్తే డిఫరెంట్ పర్ముటేషన్స్ వస్తాయి. కాబట్టి ర్యాంక్ అనేది సింగిల్ డిజిట్స్ ఇస్తే అందరూ కనుక్కుంటారు. అందుకే వాడు గూగుల్లో ఎన్ని ఓలు ఉంటాయి మనకి? GOO GL 2 ఓలు ఉంటాయి. అంటే సేమ్ లెటర్స్ 2 సార్లు వచ్చింది కాబట్టి అలాంటివి ఇస్తున్నాడు. బట్ ర్యాంక్ అనుకోవడం మనం ఇప్పుడు ఒకటి చేద్దాం. మనం ఇచ్చింది ఫైండ్ ద ర్యాంక్ ఆఫ్ కాలేజ్ అని ఇచ్చారు. ఫైండ్ ద ర్యాంక్ ఆఫ్ కాలేజ్ అని ఇచ్చారు. అకార్డింగ్ టు డిక్షనరీ కాలేజ్ యొక్క ర్యాంక్ ఎంత? జనరల్గా ర్యాంక్ అనుకోవాలంటే మనం రకరకాల డిక్షనరీ ప్రకారం వేస్తూ ఉంటాం. కానీ అందరూ షార్ట్ కట్స్ చేస్తున్నా కూడా మనం కూడా షార్ట్ కట్టే చేద్దాము. షార్ట్ కట్లో కొంచెం ఈజీగా ఉంటుంది కాబట్టి అందరూ ఇదే చేస్తారు. అంటే కాలేజ్లో మనం ఫస్ట్ లెటర్ COLLEGE. ఇక్కడ మనం ఎందుకు తీసుకున్నాం అంటే ఖచ్చితంగా 2 L 2 E ఉన్నాయి కాబట్టి అన్నిటికీ మనకు వస్తుంది. కాబట్టి కాలేజ్ యొక్క ర్యాంక్ మనం కనుక్కుంటున్నాం. ఫస్ట్ ఏం చేయాలంటే మనం ఇచ్చిన లెటర్ని విడివిడిగా రాసుకొని ఏది ఆల్ఫాబెటికల్ ప్రకారం 1 2 3 4 వస్తుందో చక్కగా వేసుకొని దాని ప్రకారం మనం చేద్దాం. ఇక్కడ C ఫస్ట్ వస్తుంది, తర్వాత మనకు వచ్చేటువంటి ABCDFE వస్తుంది. కాబట్టి ఇది 2 ఇది 2, 2 సేమ్ లెటర్స్ కాబట్టి 2 మీద 2 2 పెట్టండి. నెక్స్ట్ G కాబట్టి 3 పెట్టుకోండి. L రెండింటికి 4 4 వస్తుంది. లాస్ట్లో O5 వస్తుంది. అంటే ఇచ్చిన దానికి మనం నెంబరింగ్ ఇచ్చుకున్నాం. 2 సేమ్ లెటర్స్ ఉంటే సేమ్ నెంబరింగ్ ఇచ్చుకోండి. ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఈ ఫస్ట్ ఉన్నట్టు 1కి ఎన్ని తక్కువ ఉన్నాయో అన్ని వేసుకోవాలి. 1 కన్నా తక్కువ ఏమైనా ఉన్నాయా? ఏమీ లేవు కాబట్టి ఇది 0 వేసుకోవాలి. తర్వాత 5 నెంబర్ ఉంది. 5 కంటే తక్కువ ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 5 ఉన్నాయి కాబట్టి ఇక్కడ 5 వేసుకోండి. 5 కన్నా తక్కువ ఏముంటే అవి వేసుకోండి. నెక్స్ట్ 4 కంటే తక్కువ ఏమున్నాయి? 1 2 3 3 ఉన్నాయి. మీరు ఇక్కడే కావాలంటే ఎన్ని మీకు రిపీటింగ్ ఉన్నాయి అన్ని రిపీటింగ్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి 5 కంటే తక్కువ 1 2 3 4 5 ఉన్నాయి. 5 వేశారు. బై
ఎన్ని ఈక్వల్గా ఉన్నాయి, ఇక్కడ ఎల్ 2 ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి 2 ఫ్యాక్టోరియల్, 2 ఈలు ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి 2 ఫ్యాక్టోరియల్. ఇక్కడే డైరెక్ట్గా వేరేసుకున్నా ఈజీగా ఆన్సర్ వచ్చేస్తుంది. ఎల్ తీసుకున్న 4 కంటే తక్కువ ఎవరున్నారు, 1 2 3 ఉన్నారు. 3 బై వేసాము. ఈ 4తో పాటు 2 ఎల్లు ఉన్నాయి కాబట్టి ఒక 2 ఫ్యాక్టోరియల్ వేసుకోవాలి, 2 ఈలు ఉన్నాయి కాబట్టి ఇంకో 2 ఫ్యాక్టోరియల్ వేసుకోవాలి. నెక్స్ట్ ఈ 4 కూడా 3 ఉన్నాయి కాబట్టి 3 బై ఏమైనా డబల్స్ ఉన్నాయా, ఉన్నాయి, 2 ఈలు ఉన్నాయి కాబట్టి 2 ఫ్యాక్టోరియల్ వేసుకోవాలి. నెక్స్ట్ 2 కంటే తక్కువ ఏమీ లేవు, 2 కంటే తక్కువ లేదు కాబట్టి 0. ఇక్కడ మళ్ళీ 3 కంటే తక్కువ 2 ఉంది, 3 కంటే తక్కువ 2 ఉన్నాయి కాబట్టి 1 వేసుకోవాలి. ఇక్కడ మనకి బైలో ఏం లేదు కాబట్టి 1 అంతే. ఇక 2 కన్నా తక్కువ అక్కడ ఏముండవు కాబట్టి 0 వేసుకో. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ ఉన్నటువంటి లెటర్స్ అన్నీ రాసుకొని ఆ లెటర్స్కి మనం ర్యాంకింగ్ ఇచ్చుకొని ఫస్ట్ నెంబర్ కంటే ఎన్ని తక్కువ ఉన్నాయో చూసుకొని ఏమీ లేవు, 1 కంటే తక్కువ ఏం లేదు కాబట్టి 0 వేసాం. 5 కంటే తక్కువ 1 2 3 4 5 ఉన్నాయి కాబట్టి 5 బై ఈక్వల్గా 2 ఎల్లు ఉన్నాయి కాబట్టి 2 ఫ్యాక్టోరియల్, 2 ఈలు ఉన్నాయి కాబట్టి 2 ఫ్యాక్టోరియల్ వేసాం. నెక్స్ట్ నెంబర్ 4 ఉంది పైన, 4 కంటే తక్కువ 1 2 3 ఉన్నాయి కాబట్టి 3 వేసాం బై 2 ఎల్లు ఉన్నాయి 2 ఈలు ఉన్నాయి కాబట్టి 2 ఫ్యాక్టోరియల్ అంటే 2 ఫ్యాక్టోరియల్ వేసాం. తర్వాత 4 కంటే తక్కువ 1 2 3 ఉన్నాయి కాబట్టి 3 బై 2 ఈలు ఉన్నాయి కాబట్టి 2 ఫ్యాక్టోరియల్ వేసాం. తర్వాత 2 కంటే తక్కువ ఏం లేదు కాబట్టి 0 వేసాం. 3 కంటే తక్కువ 1 ఉంది కాబట్టి 1 వేసాం. ఇక్కడ ఏమీ మనకి ఈక్వల్గా లేవు కాబట్టి ఏమీ వేయలేదు 1. 2 కంటే తక్కువ ఇంకేం లేదు కాబట్టి 0. ఫస్ట్ ఇలా వేసుకున్న తర్వాత కింద 0 ఫ్యాక్టోరియల్, 1 ఫ్యాక్టోరియల్, 2 ఫ్యాక్టోరియల్, 3 ఫ్యాక్టోరియల్, 4 ఫ్యాక్టోరియల్, 5 ఫ్యాక్టోరియల్, 6 ఫ్యాక్టోరియల్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ 2 మల్టిప్లై చేసుకుంటూ ఎడిషన్ చేయాలి. అంటే 6 ఫ్యాక్టోరియల్ ఇంటూ 0 ప్లస్ 5 ఫ్యాక్టోరియల్ ఇంటూ 5 బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ ప్లస్ 4 ఫ్యాక్టోరియల్ ఇంటూ 3 బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ ప్లస్ 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ 3 బై 2 ఫ్యాక్టోరియల్ ప్లస్ 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 0 0, 1 ఫ్యాక్టోరియల్ ఇంటూ 1 1, నెక్స్ట్ 0. 6 ఫ్యాక్టోరియల్ ఇంటూ 0 ఆటోమేటిక్గా 0 అవుతుంది. ఇక్కడ 5 ఫ్యాక్టోరియల్ అంటే 120 వస్తుంది. 120 2 2s are 4 కాబట్టి అంటే ఇక్కడ 150 వస్తుంది. ఇక్కడ 5 ఫ్యాక్టోరియల్ అంటే 120 బై 4 ఇంటూ 3 30 ఇంటూ 5 150. 4 ఫ్యాక్టోరియల్ అంటే 24 కాబట్టి 24 బై 4 6 6 3s are 18 వచ్చేస్తుంది. ఇక్కడ 3 ఫ్యాక్టోరియల్ అంటే 6, 2 3 టైమ్స్ పోతుంది కాబట్టి 3 ఇంటూ 3 9 వస్తుంది ప్లస్ 1. ఓవరాల్గా మనం కాలేజీ కూడా ఒక నెంబర్ కావాలి కాబట్టి ఇంకో +1 యాడ్ చేస్తాం. అంటే 150 168 169 170 ఓవరాల్ 179 వస్తుంది. ఈ +1 ఏంటంటే కాలేజీ అనేది వాళ్ళు కూడా యాడ్ అవుతుంది కాబట్టి అక్కడి నుంచి స్టార్టింగ్లో +1 అంటే 179 ఈజ్ ద ర్యాంక్ ఆఫ్ కాలేజ్. కొంచెం మీరు జాగ్రత్తగా చేయాలి. మామూలుగా ఏ లెటర్ కూడా రిపిటేషన్ లేనప్పుడు ఈజీగా వచ్చేస్తుంది. ఎందుకంటే ఆల్ఫాబెట్ లెటర్లో మనకి ఈజీగా వస్తాయి కదా, 1 2 3 4 5 ఈజీగా వస్తుంది. ఎక్కడైతే మనకి ఇట్లా 2 ఎల్లులు 2 ఈలు ఉన్నప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా వేసుకొని చేయాలి. ఈ +1 లాస్ట్లో యాడ్ చేసుకుంటే టోటల్గా 179 వస్తుంది. ఖచ్చితంగా ర్యాంక్ మీద గ్యారంటీగా రావచ్చు, ఛాన్సెస్ ఉన్నాయి 50%. చెప్పా కదా పోయినసారి మదర్ అనేది వచ్చింది, తర్వాత గూగుల్ అనేది వచ్చింది. ప్రాక్టీస్ చేయండి. GOOGLE గూగుల్ ఒకటి మదర్ కూడా ప్రాక్టీస్ చేయండి. డెఫినెట్గా మీకు ర్యాంక్ మీద ఖచ్చితంగా ఉంది కాబట్టి ఒక క్వశ్చన్ మనం ఈజీగా మనం చేయొచ్చు. నెక్స్ట్ మనం కాంప్లెక్స్ నెంబర్స్ తీసుకుంటే కాంప్లెక్స్లో ఈజీగానే ఉందిలేండి. ఒకసారి మ్యాట్రిక్స్ కూడా చూద్దాం. ఒకసారి కొంచెం det A is equal to -4 ఇచ్చారు. దెన్ ఫైండ్ adjoint of 2 adjoint A హోల్ ఇన్వర్స్ ఇది ఇచ్చారు, వాల్యూ కనుక్కోమన్నారు. అంటే మ్యాట్రిక్స్ ఆర్డర్ 3/3 ఉంది, 3/3 ఆర్డర్ ఇది. det A is equal to -4 ఉంది. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ adjoint of 2 adjoint A ఇన్వర్స్. adjoint of adjoint A అంటే మనకి ఫార్ములా ఉంది. మనకి adjoint of
అడ్జాయింట్ ఏ ఫార్ములా ఏమేస్తామండి, డెట్ ఏ, అడ్జాయింట్ ఆఫ్ అడ్జాయింట్ ఇన్ డెట్ ఏ పవర్ n-1 హోల్ స్క్వేర్. ఇంపార్టెంట్. అడ్జాయింట్ ఆఫ్ అడ్జాయింట్ ఏ ఈజ్ ఈక్వల్ టు డెట్ ఏ పవర్ n-1 హోల్ స్క్వేర్. అంటే ఇక్కడ మనం అడ్జాయింట్ ఆఫ్ అడ్జాయింట్ ఏ, దీని మొత్తాన్ని మనం ఏగా ట్రీట్ చేసుకుంటే మనం డెట్ ఏ పవర్ n-1 హోల్ స్క్వేర్ అప్లై చేయొచ్చు. ఆర్డర్ ఇది మనకి 3/3 ఆర్డర్ అన్నాడు కాబట్టి ఏ ఆర్డర్ ఈజ్ ఈక్వల్ టు 3/3 అన్నారు కాబట్టి మనం దీన్ని రాసుకోండి. అడ్జాయింట్ ఆఫ్ 2 అడ్జాయింట్ ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమనుకున్నాం, డెట్ ఏ పవర్ 2 n-1 హోల్ స్క్వేర్ అనుకున్నాం. కానీ ఇక్కడ ఏ అంటే ఎవరు, అడ్జాయింట్ ఆఫ్ అడ్జాయింట్ ఏ అంటే 2 ఇంటూ అడ్జాయింట్ ఏ ఇన్వర్స్ అవుతుంది. అప్పుడు మనం ఏం చేయాలి, 2 అడ్జాయింట్ n-1 హోల్ స్క్వేర్. n అంటే మనకి ఏమొస్తుంది, ఇలా చెప్పామనండి 3/3 ఆర్డర్ అన్నాం అంటే 3-1 హోల్ స్క్వేర్. 3-1 హోల్ స్క్వేర్ అంటే 2 స్క్వేర్ అంటే 4 వస్తుంది. డెట్ అడ్జాయింట్ 4 వస్తుంది. ఇప్పుడు దీన్ని కూడా మనం స్ప్లిట్ చేసుకున్నాం. అక్కడ ఆల్రెడీ ఇన్వర్స్ ఉందండి, ఇన్వర్స్ చేయలేదు మనం, ఇన్వర్స్ ఉంది. ఈ ఇన్వర్స్ మార్చుకుంటే 1/2 ఇంటూ అడ్జాయింట్ ఏ, ఆ ఇన్వర్స్ మనం తీసేసి /4 వేసుకున్నాం. మళ్ళీ నీకు డెట్ అడ్జాయింట్లో అడ్జాయింట్ ఉంది, డెట్లో అడ్జాయింట్ ఉంది కాబట్టి ఇన్నాళ్ళకి మనం ఫార్ములా అప్లై చేస్తే 2 బయట తీసుకొస్తే దీన్ని కూడా మనం n-1 హోల్ స్క్వేర్ వేసుకోవచ్చు. కాబట్టి ఏమవుతుంది, 2 పవర్ 1/2 పవర్ ఎంత అవుతుంది, 4-1. ఇక్కడ ఆల్రెడీ 4 ఉంది కాబట్టి 4-1 3 అవుతుంది. 2 క్యూబ్ పవర్ 4 అలానే ఉంటుంది. మనకి ఇక్కడ పవర్ 4 ఉంది, మనం ఒక 2 పవర్ n-1 వేసుకోవాలి కాబట్టి 4-1 3 అవుతుంది. ఇంటూ డెట్ ఏ అంటే ఇక్కడ అడ్జాయింట్ ఏ మనం 2కి అప్లై చేసాము. డెట్ అడ్జాయింట్ ఏ అంటే డెట్ ఏ అవుతుంది, డెట్ ఏ స్క్వేర్ పవర్ 4 అవుతుంది. ఇక్కడ 2 ఫార్ములాస్ అప్లై చేసామండి. కాన్స్టెంట్ కాబట్టి 2 పవర్ n-1 4-1 3 పవర్ 4 వేసాం. అలానే ఇక్కడ డెట్ అడ్జాయింట్ ఏ అంటే డెట్ ఏ హోల్ స్క్వేర్ హోల్ పవర్ 4. ఇక్కడ కొంచెం మీరు జాగ్రత్తగా అప్లై చేయండి. మనం అప్లై చేసేది ఫార్ములాసే, అంతకు మించి అప్లై చేయలేం. 1/3 పవర్ 3 అంటే 2 పవర్ 12 అవుతుంది. డెట్ ఏ ఆల్రెడీ మనకి ఇచ్చారు, డెట్ ఏ -4 అన్నారు. ఇక్కడ -4 హోల్ స్క్వేర్ అంటే 16 వస్తుంది. ఇక్కడ 16 పవర్ 4 అంటే 1/2 పవర్ 12 ఇంటూ 2 పవర్ 4 అంటే 2 పవర్ 16. ఇక్కడ 1/2 పవర్ 28 వస్తుంది. కొంచెం జాగ్రత్తగా దీన్ని అబ్జర్వ్ చేయండి, ఎందుకంటే బ్యాటరీస్ ఎంత ఈజీనో అడ్జాయింట్ల మీద కొంచెం జాగ్రత్తగా వర్కౌట్ చేయాలి మనం. అడ్జాయింట్ ఆఫ్ అడ్జాయింట్ ఏ అంటే డెట్ ఏ పవర్ n-1 హోల్ స్క్వేర్, అదే అప్లై చేసాం. అడ్జాయింట్ ఆఫ్ అడ్జాయింట్ ఏ అంటే డెట్ ఏ అంటే 2 ఇంటూ అడ్జాయింట్ ఏ ఇన్వర్స్ హోల్ పవర్ n-1 హోల్ స్క్వేర్ అంటే 3-1 హోల్ స్క్వేర్ అంటే 4 వస్తుంది. అడిగి ఇన్వర్స్ కాబట్టి ఇన్వర్స్ని తీసేసాం. 1/2 అడ్జాయింట్ పవర్ 4 వేసాం. ఈ పవర్ 4 రెండింటికి ఉన్నాయి. ఇక్కడ కింద జాగ్రత్తగా మీరు ఫార్ములా అప్లై చేయాలి. డెట్ కాన్స్టెంట్ ఉన్నప్పుడు 2 పవర్ n వస్తుంది. 2 పవర్ n బయటకు వచ్చినప్పుడు 2 పవర్ n ఇంటూ డెట్ ఏ అవుతుంది. అంటే ఇక్కడ ఏమొస్తుంది మనకి 1/2 పవర్ n ఇంటూ డెట్ అడ్జాయింట్ ఏ అని వస్తుంది. బట్ 2 పవర్ n అంటే మనకు అర్థం 2 పవర్ n అంటే 3/3 మ్యాట్రిక్స్ కాబట్టి 2 క్యూబ్ పవర్ 4 అలానే ఉంటుంది. ఇక డెట్ అడ్జాయింట్ ఏ అంటే అర్థం ఏంటంటే డెట్ ఏ స్క్వేర్. ఇక్కడ డెట్ ఏ మనకు ఆల్రెడీ -4 ఇచ్చారు కాబట్టి 16 పవర్ 4 అవుతుంది. 2 పవర్ 12 ఇంటూ 2 పవర్ 16 1/2 పవర్ 28 వస్తుంది. కొద్దిగా అడ్జాయింట్ ఆఫ్ అడ్జాయింట్ ఏ కొంచెం మనం జాగ్రత్తగా చూసుకుంటే ఎక్కడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇంకో సమ్ము కూడా ఇచ్చారండి, సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ నుంచి ఇచ్చారు. సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ సేమ్ మ్యాట్రిక్స్ ప్రాబ్లం. x plus y plus z is equal to 5 and x plus 2y plus 3z is equal to 9 and x plus 3y plus lambda z is equal to mu has infinite number of solutions. Infinite number of solutions. Find lambda plus mu. సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్లో మన గ్యారంటీగా ఇంటర్మీడియట్లో సమ్ వస్తుంది, దాని నుంచే ఇచ్చాడు ప్రాబ్లము. మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. మనకు కావాల్సింది ల్యాండా ప్లస్ మ్యూ కావాలి. ల్యాండా
ల్యాండా కావాలంటే ఖచ్చితంగా మనం ఈ మూడిటి యొక్క ఈక్వేషన్స్ మనం డెట్ కట్టుకుంటే ల్యాండా ఈజీగా వచ్చేస్తుంది. ఇది D1, ఇది మొత్తం ఇది D1, ఇది D2, ఇది D3, ఇది D4. D3 అంటే మనం ఇక్కడ ఉండే 5, 9 మ్యూని ముందు రాసుకుంటాం. అదే కదా మన చేసే పద్ధతి. అంటే మనం ఫస్ట్ D1 కనుక మనం 0కి ఈక్వల్ చేసుకుంటే ల్యాండా వచ్చేస్తుంది. మ్యూ ఎక్కడుంది? మ్యూ థర్డ్ పొజిషన్లో ఉంది. అంటే ఈ థర్డ్ పొజిషన్ని మనం 5, 9 మ్యూగా రాసేసుకుంటే మ్యూ వచ్చేస్తుంది. ఫైనల్గా ల్యాండా ప్లస్ మ్యూ కనుక్కోవచ్చు. ఇప్పుడు సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్లో ల్యాండా కనుక్కుంటున్నాం. మనం D1 = 0 చేస్తున్నాం. D1 అంటే మనకి 1, 1, 1 ఉంది. ఇక్కడ 1, 2, 3, ఇక్కడ 1, 3 ల్యాండా ఉంది. ఈ డెట్ను మనం 0కి ఈక్వల్ చేసుకుంటే మీకు ల్యాండా వాల్యూ డైరెక్ట్గా వచ్చేస్తుంది. చూడండి, ఫస్ట్ రో ఫస్ట్ కాలం తీసేస్తే మనకి 2 ల్యాండా 1 × 2 ల్యాండా -9, సెకండ్లో -1 కాబట్టి తీసేస్తే ల్యాండా -3 ప్లస్ 1 × 3 - 2 1 = 0. అది 2 ల్యాండా -9 మైనస్ ల్యాండా ప్లస్ 3 ప్లస్ 1 = 0. 2 ల్యాండా మైనస్ ల్యాండా ల్యాండా -9 + 4 -5 = 0. ఫర్ ల్యాండా = 5. ల్యాండా = 5. అంటే మనం అడిగే దాన్ని బట్టి మనం ఆన్సర్ చేసుకోవాలి. నేను D2 ఎందుకు కనుక్కోకూడదు అంటే నాకు కావాల్సింది ల్యాండా D1లోనే ఉంది కాబట్టి నేను ల్యాండా కనుక్కున్నాను. ఇక మ్యూ కావాలంటే మనకి థర్డ్ వన్లో నుంచి కావాలి. కాబట్టి థర్డ్ని రీప్లేస్ చేద్దాం. D3 0 ఈక్వల్ చేయండి. D3 చేసుకుంటే మళ్ళీ 1, 1, 1 వస్తుంది. ఇక్కడ 1, 2, 3. ఆ థర్డ్ వన్లో నుంచి ఈ ఫోర్త్లో ఉన్న కాన్స్టెంట్ మ్యూని తీసుకురండి. 5, 9 మ్యూ తీసుకుంటే ఇప్పుడు మీ వాల్యూ కూడా వచ్చేస్తుంది మీకు. ఇప్పుడు ల్యాండా ప్లస్ మ్యూ ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. మళ్ళీ అగైన్ 1 × 2 మ్యూ -27 -1 × 1 ఇటు తీసేయండి. మ్యూ -9 వస్తుంది. మ్యూ -9 ప్లస్ 5 × 3 - 2 1 వస్తుంది. = 0. అంటే ఫైనల్గా మనకి ఏమొస్తుంది? 2 మ్యూ -27 మైనస్ మ్యూ ప్లస్ 9 ప్లస్ 5 = 0. 2 మ్యూ మైనస్ మ్యూ -27 ప్లస్ 14 అంటే మ్యూ వస్తుంది. 14 తీస్తే 13 వస్తుంది. 13 = 0. ఫర్ మ్యూ = 13 వస్తుంది. ఇప్పుడు వాళ్ళు అడిగిన ఆన్సర్ మనకి ల్యాండా ప్లస్ మ్యూ కాబట్టి ల్యాండా 5 అండ్ మ్యూ = 13. ఆన్సర్ = 18. ఇచ్చిన అడిగినటువంటి సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ ఇన్ఫైనైట్ సొల్యూషన్స్ కాబట్టి మనం D1, D2, D3, D4 0 చేసుకోవాలి. మనకు కావాల్సిన ల్యాండా మనకి ఫస్ట్లో ఉంది కాబట్టి D1 = 0 చేసుకున్నాం. ఆ తర్వాత మ్యూ కాబట్టి D3 0 చేసుకున్నాం. చక్కగా ఫస్ట్ నుంచి ల్యాండా, సెకండ్ నుంచి మ్యూ వచ్చింది కాబట్టి ల్యాండా ప్లస్ మ్యూ = 18 వచ్చేస్తుంది. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా మనం అప్లై చేసుకుంటే సరిపోతుంది.